గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల వంటి నూతన ప్రాజెక్టుల కంటే ముందుగా హంద్రీనీవా, వంశధార వంటి దీర్ఘకాలికంగా అసంపూర్ణంగా ఉన్న నీటిపారుదల పథకాలను పూర్తి చేయాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలన్న ఆయన అభ్యంతరాలు లేకుండా ప్రాజెక్టులను కట్టుకుంటే మంచిదని సూచించారు. ఇక కేంద్రంతో చర్చించి సమస్యలను పరిష్కరించుకుంటామన్న రేవంత్ రెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కొంతమంది ప్రాంతీయ ధోరణితో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు సిపిఐ జాతీయ నేత నారాయణ. జల వివాదం ఒకటి వచ్చింది. అది బనకచెర్లలో 80,000 కోట్ల రూపాయలతోటి బనకచెర్ల ప్రాజెక్టు రిజర్వాయర్ కట్టాలి చంద్రబాబు ప్రకటించడంతో తెలంగాణ ప్రాంతంలో ఒకవైపున రెచ్చగొట్టి పనులు చేసింది. వాస్తవానికి సిపిఐగా మేము చెప్పింది ఏంటంటే అనేక వెనకబడిన ప్రాంతాలు హంద్రీనీవా, కాళేనగరి, వంశధార ఉంటున్నాయి. వాటిని కట్టకుండా దీనిలోకి వెళ్తే కాలయాపడుతుందని చెప్పే మాట వాస్తవం. అయితే చంద్రబాబు ఒక వివరణ ఇచ్చారంటే సముద్రంకి పోయే నీళ్ళు ఇవి, అది తెలంగాణ వాడుకోవచ్చు, ఆంధ్ర వాడుకోవచ్చు, ఇద్దరు వాడుకోవచ్చు, సముద్రంకి పోతాయి కదా అనేది ఆయన. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఏంటంటే మేము చర్చించి పరిష్కారం చేసుకుంటాం, కేంద్రంతో మాట్లాడతాం, అభ్యంతరమైన పద్ధతుల్లో ప్రాజెక్టులు కట్టుకోవడం మంచిది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. ఇది శుభపరిణామం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూల వైఖరితో ఏడైనా వెనకబడిన ప్రాంతాలకు నీళ్లు కావాలి, సముద్రంలో పోయే నీళ్ళు ఆఫ్ ఎదురు పచ్చుకోవడం మంచిది, దానికి అవసరమైతే కేంద్ర సహాయం కూడా తీసుకుంటే బాగుంటుంది మా సలహా కూడా. ఆ విధంగా ఒక పరిష్కార మార్గానికి వస్తూ ఉంది, అది అవసరం. కానీ ఈలోపు ప్రాంతీయ ధోరణి రెచ్చగొట్టేవాళ్ళు, పర్సనాలిటీ కలిసి ఇబ్బంది పెట్టేవాళ్ళు తయారవుతున్నారు. అది మంచిది కాదు. ఒకరోజు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఈ రాష్ట్రం విడిపోయినంత మాత్రం తెలుగు వాళ్ళు శత్రువులేం కాదు. అది అందువల్ల ఎవరికి నష్టం లేని పద్ధతిలో పరిష్కారం చేసుకోవాలి తప్ప రెచ్చగొట్టే పని ఎవరు చేయకూడదు.